ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? మన దేవుడు నడిపించేవాడు, ప్రతిరోజు నడిపిస్తాడు. అయోమయ స్థితిలో ఉన్నారా? అయితే వాగ్దానం విందాము. ద్వితీయోపదేశ కాండము 32:12. యెహోవా మాత్రము వాని నడిపించెను. ఈరోజు వాగ్దానం బాగుందండి. మనం అనుకుంటాము ఎవరో నడిపిస్తారు అనుకుంటాం, కానీ దేవుడు మాత్రం మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. దేవునికి సమస్తం తెలిసిన వాడు. ముందు ఏం కీడుందో, ఏ ఆశీర్వాదం ఉందో కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆయన చేతికి మన జీవితాన్ని అనిపిస్తే ఖచ్చితంగా నడిపిస్తాడు. ఒకసారి ఒక సేవకుడు మీటింగ్ అయిపోయిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. తన సంఘంలో కూడా ఆ రోజు ప్రీచ్ చేయాలి. కాబట్టి ఆ ప్రాంతం నుండి తన సొంత ప్రాంతానికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆ రోజు మీటింగ్ కొద్దిగా లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల, అందరికీ ప్రార్థన చేయడం వల్ల, ఇంకా కొద్దిగా ట్రాఫిక్లో లేట్ అవ్వడం వల్ల ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఆ రోజు ట్రాఫిక్ లేట్ అవుతుండగా ఆయన అనుకున్నాడంట, ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంది, ఎందుకు నేను రీచ్ అవుతానా లేదా, నాకెందుకు ఇది ఇలా జరుగుతుంది, దేవుని సేవకుడిని కదా అని అనుకున్నాడు. అయితే తర్వాత ఇంటికి వెళ్ళాడు. తన హోటల్ రూమ్కి వెళ్ళి టీవీ ఆన్ చేసి, ఎలాగో ఫ్లైట్ మిస్ అయిపోయింది, ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకోవాలి అని టీవీ ఆన్ చేసి అలాగ న్యూస్ పెట్టుకొని కూర్చున్నాడంట. కొద్ది నిమిషాలకి బ్రేకింగ్ న్యూస్లో ఏం జరిగిందంటే, ఆయన ఏ ఫ్లైట్ అయితే ఎక్కి వెళ్ళాలో ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయి అక్కడక్కడ ప్యాసింజర్స్ అందరు కూడా చనిపోవడము, పైలట్స్ అందరు కూడా చనిపోవడము. ఆ టీవీలో ఆ న్యూస్ చూసిన వెంటనే ఆయన హృదయము బ్రద్దలైపోయింది. అంతేకాదు, ఆయన ఏం చేశాడంటే, దేవుడు అందుకేనే నన్ను ఎంతగా తప్పించాడు, నేను ఆయనను తిట్టుకున్నాను, రేపు నేను సంఘంలో ప్రీచ్ చేయాలనుకున్నాను, కానీ దేవుడు తప్పించాడు అని చెప్పి ఆ ఫ్లైట్ టికెట్ని ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద ఫ్రేమ్ చేసుకొని తన ఇంట్లో పెట్టుకొని ప్రతిదినం చూసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నిజమే, మన దేవుడు మనల్ని నడిపిస్తే కనుక ఏ కీడు ఆపద వాటిల్లకుండా నడిపిస్తాడు. 91 కీర్తనలో ఉంది కదా, రాయి కూడా తగలకుండా తన దేవదూతలకు మనల్ని ఎత్తి పట్టుకోవడానికి ఆజ్ఞాపిస్తాడంట. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదుకు మరి చంటి పిల్లల్ని, శిశువులను చంపక మునుపు, ఆయనకు అసలు ఆ తలంపు పుట్టక మునుపే స్వప్నములో దేవుడు యోసేపుతో మాట్లాడాడు. దేవదూతను పంపించి మాట్లాడిస్తాడు, ఇదిగో ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళండి అని. అసలు హేరోదుకి తలంపు పుట్టక మునుపే దేవునికి తెలుసు ఏం జరగబోతుందో. అలాగే నీ జీవితంలో కూడా ఏ కీడు ఎవరు తలపెట్టబోతున్నారో ప్రతి ఒక్కటి తెలుసు. కాబట్టి ఆయన చేతిలో నువ్వు ఉంటే నిన్ను తప్పిస్తూ ఉంటాడు. నిన్ను నడిపించే దేవుడు, ఆయన చెయ్యి విడవడు. నిన్ను నడిపించేటప్పుడు మనకు కొన్నిసార్లు అర్థం కాదు, ఎందుకు ఇరుకులో నడిపిస్తున్నాడు, లేక ఎందుకు నాకు ఇన్ని ఆటంకాలు ఉంటున్నాయి, నేను దేవునికి అప్పగించుకున్నాను కదా, నా జీవితాన్ని అంకితం చేశాను కదా, ఎందుకు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నడిపించేవాడు, జాలిగల తండ్రి, కునుకగా నిద్రపోక మన గురించి ఆలోచన చేసే తండ్రి నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన చేతులకు మీ జీవితాలను అంకితం చేసుకోండి, సమర్పించుకోనండి. ఆయన ఎలా నడిపిస్తాడో మీరే చూస్తారు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నువ్వు నడిపించే దేవుడు నాయన ప్రభ. భయంకరమైన ఆపద కీడు నుండి మమ్మల్ని తప్పిస్తున్నావు. మేము అనుకుంటున్నాం ఎవరో మమ్మల్ని నడిపిస్తున్నారు, లేక నా శక్తితో నేను ముందుకు వెళ్తున్నాను అనుకుంటున్నామేమో, కానీ అయ్యా తండ్రి, నీవు కాపాడుతూ భద్రపరుస్తూ కీడు ఆపద వాటిల్లకుండా, అంతేకాదు ఒక చిన్న రాయి కూడా మాకు తగలకుండా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నువ్వు నడిపించే వాడుగా ఉన్నంత వరకు మేము క్షేమంగానే ఉంటాం. ఈరోజు ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా తండ్రి యేసయ్య, వారిని నమ్మినట్టుగా వారి జీవితంలో జరిగించండి. వారి రాకపోకలో మీరు ఉండండి. నీ ఆత్మ అయ్యా తండ్రి సమభూమి గల ప్రదేశంలో వారిని నడిపించును గాక అని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మన దేవుడు నడిపిస్తే ఎప్పుడు చక్కని త్రోవలో, శాంతికరమైన జలంల యొద్ద, మంచి మంచి చోట్ల దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సో ఒకవేళ ఇఫ్ యూ టోల్డ్ గాడ్, లార్డ్ లీడ్ మీ, ఆయన చూడండి ఎలా లీడ్ చేస్తాడో. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో పెట్టండి, లార్డ్ లీడ్ మీ లార్డ్ ఈవెన్ టుడే అని. ప్రతి రాత్రి ప్రతి ఉదయం నన్ను లీడ్ చేయండి అని మీరు చెప్పండి, ప్రార్థన చేయండి. వీలైతే కమెంట్లో పెట్టండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే అండ్ డోంట్ స్టాప్ వాకింగ్ విత్ గాడ్. ప్రైజ్ ద లార్డ్.